హలో హాయ్ గ్యాస్. ఎందుకంటే మార్నింగే తాడి చెట్టు కింద కూర్చున్నాము. ఎందుకంటే గాలి ఎట్లా తోలుతాను చూడండి. భయంకరమైన గాలి వచ్చింది. ఆ గాలికి ఏమైందంటే నేను పొట్టలు వేస్తే ఏం చేస్తాం, మేపే గిడిచాం కదా. మేపే గిడిస్తే ఆ కొమ్మలన్నీ పడిపోతావు పొట్ల మీదకి వచ్చి పడినది. పొట్ల మీదకి వచ్చి పడితే ఏమైంది, పొట్లకి దెబ్బ బాగా పడింది. ఏమైంది అంటే ఎప్పుడే కానీ ఉదాహరణకైనా కానీ మనం చెట్ల కింద ఎప్పుడు కూర్చోకూడదు. కూర్చుంటే ఏమవుతుంది, గాలికి కొమ్మలు ఇరిగిపోవడము, పైన కాకలు పెంట చేయడము. చెట్టు కింద కూర్చుంటే వర్షాలు వచ్చినప్పుడు చెట్టు కిందనోడు చెట్టు మిందికి పడడము మహా డేంజరు. ఎందుకంటే మనకు వచ్చేది ఆక్సిజన్ చెట్టు ద్వారా, అది అందరికీ తెలుసు. ఆ ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకలేడు. కానీ చెట్టు కొన్ని విషయాల్లో ప్రమాదం ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ చెట్టు కింద 100% కూర్చోకూడదు. కూర్చుంటే మనిషికి ఇబ్బంది. చూడండి పట్ట ఎట్లా ఊగుతుంది గాలికి. నాకు కూడా తెలియదు, పొట్టని తీసుకొస్తే మేపుతా అట్లా ఇట్లా అని మేపుతా ఉంటే మనకేం తెలుసు, పైనటేం ఐడియా, మనకు అంత నాలెడ్జ్ ఉండదు కదా. పొట్టెలు మేపుతా ఉంటే కిందికి వచ్చి పడింది పట్ట పడతానే పాపము పొట్ల పిల్లకు నడుములు ఇరిగిపోయినాయి. ఎందుకంటే గాలి భయంకరంగా తోలుతుంది. చూడండి ఎట్లా తోలుతుంది చూడండి గాలి. నేనేమనుకున్నానంటే ఏం కాదు కదా అనుకుంటా. నేను కూడా కూర్చుందాం అనుకుంటా 10 నిమిషాలు కూర్చుంటే తాటికే వచ్చేవాడు. పడింటే తలకాయ 4 ఉప్పులు అయిపోవు తలకాయ. చూడండి ఎంత భయంకరంగా గాలి తోలుతుంది చూడండి, ఎంత గాలి తోలుతుంది చూడండి. తాటికాయ కూడా ఒకటి పడిపోయాయి ఇంతకుముందు. నీట్గా చూస్తే కనపడు తాటికాయ. ఈ పట్ట కూడా ఒక 5-6 నిమిషాల్లో పడిపోతుంది కిందకి. పడిపోతానే మిందికి 100% ఏమైనా వెహికల్స్ పోతాను ఏం పోతాను, కానీ మిందికి పోయిననుకో ప్రాణానికి అపాయం. అంత భయంకరంగా గాలి తోలుతుంది. దాని దెబ్బకు పొట్ల పిల్ల ఎంత దెబ్బ పడింది చూడండి. అద్దు అడప అనుకుని చూడండి, పొట్ల పిల్ల నడుములు ఇరిగిపోయినాయి.